మా నాన్న పేరు తీసిండు అనుకోండి, ఈజ్ ఎ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి. మై ఫాదర్ ఈజ్ ఎ రిఫార్మ్ నక్సలైట్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని అంతకుముందు కేసెస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్, అన్నీ అయిపోయినాయి కేసెస్. మళ్ళీ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. ఎట్లా కొండమూర్లిని దొక్కాలి, వరంగల్ కొండమూర్లి నడవద్దు, కొండమూర్లి బయటికి వస్తే జనాలు వస్తారు, ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి? కడియం శ్రీహరికి ఏమొస్తుంది, వీళ్ళందరికి ఏమొస్తుంది? మాకు వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి. వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన. ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం అవుతుంది అని చూస్తున్నాడు. అది వరంగల్ ఈస్ట్ లో అంతకు ముందు ఆయన నించున్నాడు, ఆయన కంటెస్ట్ చేసిండు, ఆయన ఓడిపోయిండు. సో ఇప్పుడు ఆ వరంగల్ ఈస్ట్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. లేకపోతే ఏంది డ్రామా అంతేంది? ఇప్పుడు ఏది ఎటుపోయిందండి? ఇప్పుడు ఉందా పోలీస్? ఏది అమ్మ అడగండి ప్లీజ్, వాళ్ళని అడగండి. ఇప్పుడు నన్ను అడుగుతున్నాను, నేను ఇక్కడే నించుంటా, వాళ్ళని కూడా అడగండి ఎందుకు వచ్చిండ్రు. అది తెలియదండి నాకు, అది తెలియదు ఎక్కడ తీసుకెళ్ళి. మీనాక్షి మ్యామ్ కి అయితే మేము చెప్పడం జరిగిందండి, బట్ ఇట్లా ఇంతవరకు జరిగేంత వరకు అయితే చెప్పలేదు. జస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, ఇట్లా ఇట్లా అని చెప్పాము. ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు. వేం నరేందర్ రెడ్డి ఏమన్నారు అని అంటే, ఒక మంత్రి చెప్తే మేము తీసుకోవాలి కదా అని అన్నారు. కానీ ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు. ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకుపోవడం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు. కానీ నేను క్లియర్ కట్ గా ప్లీజ్ మీ మీడియా అందరికి ఒకటే చెప్తున్నా, దీంట్లో కొండమురళిని కొండా సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు, అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా, రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు కదా, రోహిత్ రెడ్డి పోవాలి కదా. రోహిత్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్ లో ఉన్నాడు కదా. మొత్తం అందరి డేటాలు దిద్దాం, ఫోన్లు, నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ ఎవరు రోహిత్ రెడ్డిది ప్లస్ డక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకు ముందు రోహిత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది. ఇప్పుడు కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు, ఆమెను ఇబ్బంది పెట్టచ్చు. కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు? ఇదే అండి నేను అదే చెప్తున్నా. ఎటు చేసి ఎక్స్టార్షన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం. నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని. నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు. మంత్రి గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా? లేదండి ఇప్పుడు లేదు, ఇప్పుడైతే లేరా, ఇప్పుడు వారు బయటకు వెళ్ళిపోయారు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు చివరగా? నాకు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాశారు అని చెప్తున్నారో, ఏది పిస్తల్ పెట్టి రాశారు అని చెప్తున్నారో, నాకు ఆ పేపర్ కావాలి. ఐ నీడ్ దట్ పేపర్ అండ్ ఈ డ్రామా అంతా ఏంది? ఈ పోలీసు వాళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు, ఈ పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, మా ఇంటికి మీదకి ఎందుకు వచ్చిండ్రు నాకు కావాలి. దట్స్ ఇట్. బామ్మది అని నువ్వే చూసుకోవాలా అని చెప్తా. ఇది చదివేటప్పుడు ముంగట ఉండాలి బామ్మది అని నేను అంటున్నా. ఇక నాకు టార్గెట్ ఏంటి? లేదు, నాకు టార్గెట్ అంటే లేదు. మీ రాజకీయ అనుభవంతో, మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? ఎట్లా అధిగమిస్తారు? నేను అన్న దగ్గర పోతా, కంపల్సరీగా మాట్లాడతా. అన్న నేను దూరం కాదు, కంపల్సరీ మాట్లాడతా. దయచేసి నన్ను మొదలే మీనాక్షి నత్తని అమ్మ చెప్పింది, నేను మీడియాలో మాట్లాడద్దు, మీరందరూ ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. రేపు మళ్ళా నేను సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసినమ్మా అని. మీరే మాట్లాడద్దు అవసరం అని చెప్పింది. నేను పార్టీ గురించి మాట్లాడా, వ్యక్తుల గురించి మాట్లాడా, మీ గురించి నేను మాట్లాడా. చెప్పండి మా వాటి కూడా బాగున్నా అని అడగండి చెప్తాను. బెల్జియం మీద నాకు కరెక్ట్ ఉన్నాయని అడగండి చెప్తాను. ఇంతకన్నా నేనేం చెప్తున్నా,
మరి పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందో అనేది కూడా నాకు తెలియదు. నాకు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు. ఇది కూడా చెప్తున్నా, నాకు తెలియదు. తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తా తప్ప ఇప్పుడు నేను అమ్మ చెప్పిన దాన్ని నాదే ఎవరు మీనాక్షి అమ్మ చెప్పిన దాన్ని నాదే. నాతోని మా బీసీ నాయకుడు, మా పిసిసి అధ్యక్షుడు, మరి ఆయన కూడా చెప్పింది ముళ్ళ నాను మహేష్ అని చెప్పింది. అందుకే నేను ప్రెస్ ముగట్టుకునే మీరే లిస్ట్ రాసుకురండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను కూడా అనలే. అంటే నా పనులు అంటూ ఉంటుంది, మాట ఇస్తే తప్ప కాబట్టి నేను ఆ రోజు అలా కట్టించేసిన. అంతే తప్ప నాకు స్వతహాగా ఇంతవరకు ఏం తెలియదు. నేనుంటే రేవంత్ అన్నతో మాట్లాడుకుంటా, రేవంత్ నా మాట వింటాడు, ఆయన మాట నేనంట. ఒకవేళ తప్పు ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని సెట్ చేసేస్తాను.